హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ పే స్కేల్స్ అండి. గరిష్ట మరియు కనిష్ట వేతనాల లిస్టు. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, భారతదేశంలో అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ అనేది వారి జీవితాల్లో అత్యంత కీలకమైన ఘట్టం అని చెప్పవచ్చు. ప్రతి ఉద్యోగి తన నిరంతర శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలని వెతుకుతున్నటువంటి పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా తన జీతభత్యాలు పెరగాలని ఆశించడం సహజమే. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల విషయానికొస్తే 12వ పీఆర్సీ గురించి, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే 8వ వేతన సంఘం గురించి అయితే అత్యంత ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ 2 వేతన సవరణలు అమల్లోకొస్తే ఉద్యోగుల స్థితిగతులు పూర్తిగా మారిపోయే అవకాశం అయితే ఉంది ఆర్థికంగా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ అనేది వాస్తవానికి 2023 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి కానీ దురదృష్టవశాత్తు వివిధ కారణాల వల్ల ఇది ఇంకా కార్య కార్యరూపమైతే దాల్చలేదు. గత పీఆర్సీ కాలపరిమితి ముగిసి చాలా కాలం అవుతున్నప్పటికీ, ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం ఉద్యోగ వర్గాల్లో కొంత ఆందోళనను, మరికొంత నిరీక్షణను కలిగిస్తోంది. పీఆర్సీ అమలులో జరిగే ప్రతిరోజు జాప్యం కూడా ఉద్యోగికి ఆర్థికంగా ఎంతో నష్టాన్నయితే చేకూరుస్తోంది. అందుకే ఉద్యోగ సంఘాలు దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన కసరత్తులు ఢిల్లీ స్థాయిలో అత్యంత వేగంగా జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 10 సంవత్సరాలకోసారి వేతన సవరణ జరగాలి. ఆ లెక్కన 2026 జనవరి 1వ తేదీ నుండి 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇప్పటికే వివిధ శాఖల నుండి నివేదికలను కోరుతోంది. ఈ కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల కనీస వేతనం ఎంత ఉండబోతోంది? గరిష్ట వేతనం ఎక్కడి వరకు వెళ్తుంది? మరియు ప్రస్తుతం ఉన్న పే స్కేల్స్ ఏ విధంగా సరళీకృతం కానున్నాయి అనే విషయాలపై దేశవ్యాప్తంగా మేధావుల మధ్య చర్చలు నడుస్తున్నాయి. 8వ వేతన సంఘం అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గొప్ప వరప్రసాదం వంటిదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ ప్రయోజనాలను కూడా భారీగా పెంచుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ వేతన సవరణ ఒక నూతన ఉత్తేజాన్ని అయితే ఇస్తుంది. అయితే ఈ వేతన సవరణలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది జీతాన్ని కొత్త జీతంగా మార్చే ఒక గుణకం మల్టిప్లైయర్ అంటాము. సో, ఇటువంటిదనమాట ఇది. మరి ఇది ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యోగి జీతం అంత భారీగా పెరుగుతుంది. ఈసారి వేతన సంఘం మరో వినూత్నమైన ఆలోచనను ప్రభుత్వం ముందు ఉంచింది. అదేంటంటే 1-6 వరకు ఉన్న వేతన స్కేలు విలీనం చేయడం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో వివిధ స్థాయిలు, లెవెల్స్ ఉంటాయి. వీటిని తగ్గించి పరిపాలనను సులభతరం చేయాలనేదే నేషనల్ జాయింట్ కన్సల్టివ్ మెకానిజం ఎన్‌జేసీఎం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీరి ప్రతిపాదన ప్రకారంగా లెవెల్ 1 ఉద్యోగులను లెవెల్ 2తో కలిపివేయాలి. అలాగే లెవెల్ 3లో ఉన్న వారిని లెవెల్ 4తో మరియు లెవెల్ 5లో ఉన్న వారిని లెవెల్ 6తో విలీనం చేయాలి. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే దిగువ స్థాయి ఉద్యోగులకు ప్రారంభ వేతనమే భారీగా పెరగడమే కాకుండా వారి హోదాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల వేతన గ్రేడ్‌లలో ఉన్నటువంటి గందరగోళం తగ్గి జీతాల చెల్లింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది. ఉద్యోగులందరూ ఒకే రకమైన కేటగిరీల కిందకు రావటం వల్ల ప్రమోషన్‌ల విషయంలో కూడా స్పష్టత వస్తుంది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంచనాల విషయానికొస్తే
ఎనిమిదవ వేతన సంఘం ఈసారి 2.86% ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. గతంలో ఏడవ వేతన సంఘం అమలు చేసినప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సగటు 2.57% మాత్రమే ఉంది. అప్పట్లో ప్రభుత్వం వివిధ స్థాయిలకు వేర్వేరు ఫ్యాక్టర్లను కేటాయించింది. ఉదాహరణకు లెవెల్ 1కు 2.57%, లెవెల్ 2కు 2.62%, లెవెల్ 3కు 2.67% మరియు లెవెల్ 4కు 2.72%గా నిర్ణయించారు. అయితే ఈసారి ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్న ప్రధాన అంశం ఏమిటంటే, అందరికీ సమానంగా ఒకే విధమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని, తక్కువ జీతం వచ్చే ఉద్యోగికి, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగి మధ్య వ్యత్యాసం తగ్గాలంటే అందరికీ ఒకే శాతంలో పెంపు ఉండాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం 2.86% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు అంగీకరిస్తే అది ఉద్యోగుల బేసిక్ జీతంలో ఊహించని మార్పులను తీసుకొస్తుంది. మరి ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతాలు ఎంత పెరుగుతాయో కొన్ని ఉదాహరణలతో వివరంగా అయితే చూద్దాము. ప్రస్తుత ఏడవ వేతన సంఘం ప్రకారంగా లెవెల్ 1 ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం వచ్చేసి 18,000గా ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.72%గా నిర్ణయిస్తే ఆ కనీస వేతనం అనేది 18,000 నుండి నేరుగా రూ. 34,650కు పెరుగుతుంది. అలాగే ఒకవేళ అది 2.8%కి పెంచితే బేసిక్ సాలరీ అనేది 37,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులు కోరుకుంటున్నట్లుగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గనక 2.86%కి ఖరారైతే కనీస జీతం అనేది 18,000 నుండి అక్షరాల రూ. 51,480కు పెరిగే అద్భుతమైన అవకాశం అయితే ఉంది. సగటున లెక్కించి చూసినా ప్రతి ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం కనీసం 30,000 వరకు అదనంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరగడమే కాకుండా వారి కుటుంబాల ఆర్థిక భద్రత కూడా బలపడుతుంది. ఈ వేతన సవరణ ప్రక్రియ అనేది కేవలం అంకెలకు సంబంధించినది మాత్రమే కాదు. ఇది లక్షలాది మంది ఉద్యోగుల ఆత్మగౌరవానికి మరియు వారి కష్టార్జితానికి లభించిన గుర్తింపు. అందుకే ప్రభుత్వం త్వరలో దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆశాభావంతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అప్డేట్స్ గురించి అప్డేట్స్ ఉద్యోగులకు వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఎంతగానో అయితే ఉపయోగపడతాయనైతే తెలియజేయడం అనేది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే వేతన పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. వేతన సవరణ వల్ల పీఆర్సీలో. సో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాల్సి ఉంది. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రెండవ పీఆర్సీ ఏర్పాటు చేయాల్సి ఉంది. సో, అక్కడ నివేదిక రెడీగా ఉన్నా సరే తెప్పించుకోలేదు. ఇక్కడ ఏపీలో ఆహ్, రిటైర్డ్ ఐఏఎస్ 12వ పీఆర్సీ కమిషన్ గారు రాజీనామా చేశారు. తర్వాత మళ్ళీ కొత్త వారిని ఆ జాబ్‌లో అయితే రిక్రూట్ చేయలేదన్నమాట. అంటే కొత్త వారికి కమిషన్ వేయలేదు. సో, జాప్యం అయితే జరుగుతోంది.